క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా లూకా సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసు గెన్నేసరెతు సరస్సు తీరంలో జన సమూహానికి బోధిస్తున్న సంఘటనను గమనించబోతున్నాం. జనసాంద్రం ఒత్తిడి తట్టుకోవడానికి యేసు సీమోను యొక్క దోణిపై సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ నుండి వాక్యం వినిపింపజేస్తున్నాడు. ఆ తర్వాత రాత్రంతా కష్టపడి నిరాశతో ఉన్న సీమోనును అతని స్నేహితులను తమ దోణెను లోతుకు నడిపించి చేపలు విస్తారంగా దొరుకులాగిన చేసి వారిని అత్యానంద భరితులనుగా ఆశ్చర్యానికి గురి చేసిన అద్భుత సన్నివేశాన్ని చూస్తాం. చేపలు పట్టడంలోని ఆధ్యాత్మిక భావాన్ని ఇందులో గమనిస్తాం. మరియు ప్రభువు ఒక కుష్ఠరోగిని బాగు చేసిన వైనాన్ని గూర్చి మరియు కుష్ఠరోగంను గూర్చిన వివరణను కూడా ఇందులో గమనిస్తాం. యేసు పరమ వైద్యుడని, ఆయన శారీరక మానసిక ఆధ్యాత్మిక రుగ్మతలను బాగు చేయవాడని తెలుసుకుంటాం. అదేవిధంగా పక్షవాయు గల వాణిని బాగు చేసిన సందర్భాన్ని కూడా ఇందులో గమనిస్తాం. ఈ సందర్భంలో యేసు పాపములను క్షమించడానికి అధికారం గలవాడు అని అర్థమవుతుంది. ప్రభువు లేవీని తన శిష్యునిగా ఉండడానికి పిలిచిన విషయాలతో పాటు 2 ఉపమానాలను గురించి అందులోని ఆధ్యాత్మిక అర్థాలను కూడా వింటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, లూకా సువార్త 5వ అధ్యాయం మనం అధ్యయనం చేయబోతున్నాము. మొదటి 11 వచనాలు. జనసమూహము దేవుని వాక్యము వింటూ ఆయన మీద పడుతూ ఉండగా ఆయన గెన్నేసరెతు సముద్ర తీరాన నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచాడు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుతూ ఉన్నారు. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము తోయమని అతణ్ణి అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధించడము చాలించిన తరువాత సీమోనుతో అన్నాడు, నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి. సీమోను అన్నాడు, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాము గాని మాకేమీ దొరకలేదు. అయినా నీ మాట చొప్పున వలలు వేస్తాము. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోతూ ఉండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చెయ్యాలని వారికి సంజ్ఞలు చేశారు. వారు వచ్చి 2 దోణిలు మునిగేటట్లు నింపారు. సీమోను పేతురది చూచి యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి అన్నాడు, నన్ను విడిచిపో ప్రభు, నేను పాపాత్ముణ్ణి. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడు అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయమొందారు. అలాగే సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను విస్మయమొందారు. అందుకు యేసు సీమోనుతో అన్నాడు, భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టేవాడవై ఉంటావు. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. శ్రోతలు వింటున్నారా? రెండోసారి యేసు తన శిష్యులను పిలవటం జరిగింది. గెన్నేసరెతు సరస్సు అంటే అది గల్లీ సముద్రమే. వారు తమ వలలు కడుక్కుంటున్నారు. యేసు సీమోను యొక్క దోణిలోకి ఎక్కి కూర్చున్నాడు. దోణెను కొంచెం లోపలికి తొయ్యండి అన్నాడు. దోణె యేసు ప్రసంగ వేదిక అయింది. చేపలు పట్టాలంటే ఆధ్యాత్మికంగా దోణే మన వేదిక. చేపలు పట్టడం అంటే ఆత్మలను సంపాదించడం. వాక్యం ప్రకటించాలి. మనుషులు అనే చేపలను పట్టాలి. ప్రతిసారి చేపలు దొరుకుతాయా అంటే ఏమో, దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. దైవ సేవకులు, దేవుని బిడ్డలు అందరూ చేయవలసిన పని ఇదే. వాక్యం ప్రకటించాలి. మానవ మత్స్యములను పట్టాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో అంతకుముందు ఒకసారి యేసు వారిని పిలిచాడు. ఇప్పుడు రెండోసారి పిలుస్తున్నాడు. మూడోసారి పిలుస్తాడు.
అప్పుడు వారు తమ వృత్తి వదిలిపెట్టి ప్రభువును వెంబడించారు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో యోహాను శిష్యులు తన వెంట వస్తుంటే యేసు వారిని వచ్చి తన బస చూడవచ్చు అన్నాడు. యోహాను, ఫిలిప్పు, నతనయేలు, సీమోను పేతురు, అంద్రేయును కూడా పిలిచాడు. అప్పుడు వారు పూర్తిగా వచ్చేయలేదు. సరే, ప్రభువు సీమోను దోణి ఎక్కి అందులో నుండి బోధిస్తున్నాడు. మీరు నాతో రావాలి అంటే రాలేదు. పదండి, నేను మీతో వస్తాను, చేపలు పడదాము రండి అంటున్నాడు ప్రభు. నేను మీతో కలిసి చేపలు పడతాను, మీకు సహాయం చేస్తాను అన్నాడు. యేసుకు అపుస్తలులు జతపనివారు. వలలు వెయ్యండి అంటే పేతురేమన్నాడు? రాత్రంతా శ్రమపడ్డాము, ఒక్క చేప పడలేదు. అయినా నువ్వు చెబుతున్నావు గనుక వల వేస్తాము. గలిలయ సముద్రంలో చేపలు పట్టేవాడు. ఈ సముద్రం సంగతి, చేపల సంగతి అతనికి బాగా తెలుసు. అయినా ప్రభూ, నువ్వు చెబుతున్నావు గనుక అలాగే చేస్తాము అన్నాడు. యేసు ఆజ్ఞకు అభ్యంతరం చెప్పకూడదు. ఆయన ఆజ్ఞ, శిరసావహించవలసిన ఆజ్ఞ. అది అసాధ్యమా? ఆయన దాన్ని సాధ్యం చెయ్యగలడు. యేసు ఆజ్ఞ అంటే శిలాశాసనం. చేపలు పట్టే కళలో నీవు పట్టభద్రుడివి కావచ్చు. నీ వలలు మంచివి, ఎర్రపెట్టావు, అన్నీ చేశావు. గాని ఆయన చెప్పినట్లు, ఆయన చెయ్యమన్నట్లు, చెయ్యమని చెప్పినట్లు వల వెయ్యాలి. లేకపోతే అదంతా వృధా ప్రయాస అవుతుంది. సరే, వారు వలలు వేశారు. చేపలు విస్తారంగా పడ్డాయి. వల పిగిలిపోతోంది. యోహాను సువార్తలో వారు వల వేస్తే పెద్ద పెద్ద చేపలు విస్తారంగా పడినా వల ఏమాత్రమూ పిగలలేదు. యేసు చనిపోయి పునరుత్థానుడైన తరువాత వారు వేసిన వల అది. అందుకే అది పిగలలేదు. 153 పెద్ద చేపలు అందులో పడ్డాయి. అది అందులోని రహస్యం. యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. ఇక్కడ పేతురు అంటున్నాడు, ప్రభూ, అల్ప విశ్వాసిని, పాపాత్ముణ్ణి, నన్నొదిలిపెట్టు. నేను ఈ పనికి తగను, ఓడిపోయాను. అవును, నీ బలహీనతను ఒప్పుకుంటే ప్రభువు తన బలాధిక్యాన్ని నీ ద్వారా చూపగలడు. పెంతెకొస్తునాడు పేతురు చేత ప్రభువు వల వేయించాడు. అప్పుడు 3000 చేపలు వలలో పడ్డాయి. అది చరిత్రాత్మకమైన మహా అద్భుతం. 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనంలో పౌలు మరో బెస్తవాణ్ణి గురించి చెప్తున్నాడు. సైతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకోవాలి. సైతాను చెర, ఉరి, వల. సైతాను కూడా జాలరి. వాడు వల వేస్తాడు. వాని ఎరకు ఆకర్షితులై చెరకు పోతున్న వారు అనేకులు. సైతాను ఉరిలో చిక్కుకుంటున్నారు. యేసు వల ఉంది చూచారు. అది మంచి వల. సైతాను వల ఉంది. నీవే వలలో పడుతున్నావు అనేది ప్రశ్న. యేసు వల సిలువే. లూకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం నుండి, ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడున్నాడు. వాడు యేసును చూచి సాగిలపడి ఆయనను వేడుకున్నాడు. అన్నాడు, ప్రభూ, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. అప్పుడాయన చెయ్యి చాపి వానిని ముట్టి అన్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడివికా. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచింది. అప్పుడాయన వానిని ఆజ్ఞాపిస్తూ అన్నాడు, నీవు ఎవరికీ చెప్పకుండా వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడివైనందుకు మోషే నియమించినట్లు కానుకలను సమర్పించు. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించింది. బహుజన సమూహములు ఆయన మాట వినడానికి, తమ రోగములను కుదుర్చుకోవడానికి కూడి వస్తున్నారు. ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యములోనికి వెడుతూ ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? యేసు రోగిని స్వస్థపరిచాడు. యేసు పరమ వైద్యుడు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలను కుదిర్చే మహావైద్యుడాయన. కుష్ఠరోగం భయంకరమైంది. అతడు సమాజం నుండి పూర్తిగా బహిష్కరించబడినవాడు.
అతని పొడ కూడా ఎవరికీ కనపడదు. దయనీయమైన పరిస్థితి. యాజకుడు ఇది కుష్ఠురోగం అని నిర్ధారణ చేస్తాడు. అది నయమైంది కానిది యాజకుడే తిరిగి నిర్ధారణ చెయ్యాలి. ఈ కుష్ఠురోగాన్ని గురించి లేవియ కాండంలో ఎంతగానో చెప్పబడింది. కుష్ఠు, రొష్టు, భ్రష్టు. యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. ఆయన బాగు చేయగలడు గాని బాగు చేస్తాడా? ఆయనకిష్టమా? యేసు అన్నాడు, నాకెంతో ఇష్టం. ఆ మాట మీద అతని విశ్వాసం ఆధారపడి ఉంది. రాజులకు రాజైన వైద్యరాజు అతణ్ణి స్వస్థపరిచాడు. ఎవరూ ముట్టని కుష్ఠు రోగిని యేసు ముట్టాడు. ప్రభువుకు అస్పృశ్యులెవరూ లేరు. ఆయన స్పర్శ ఆరోగ్య స్పర్శ. ఎన్నో ఏండ్ల నుండి అతణ్ణి ముట్టిన వారు ఎవరూ లేరు. అతని భార్య, పిల్లలు ఎవరూ అతణ్ణి తాకటానికి ఇష్టపడలేదు. ప్రభువు నాకిష్టమే అంటున్నాడు. ప్రియశ్రోత, ప్రభువు స్పర్శను నీవు అనుభవించావా? అప్పుడు నీ స్పర్శ ఎందరో దౌర్భాగ్యులకు ఆదరణ కలిగించగలదు. లూకాసు వార్త 5వ అధ్యాయం 17 నుండి 26వ వచనం వరకు. ఒకనాడు ఆయన బోధిస్తూ ఉండగా గలిలయ, యూదయ్య దేశములలో ప్రతి గ్రామము నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉన్నది. ఇదిగో, కొందరు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచడానికి ప్రయత్నించారు. జనులు గుంపు కూడి ఉన్నందున వానిని లోపలికి తేవడానికి వల్లపడలేదు. గనుక ఇంటిమీదికి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించారు. ఆయన వారి విశ్వాసమును చూచి అన్నాడు, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. శాస్త్రులు, పరిసయ్యులు ఆలోచించుకొనసాగారు, దేవదూషణ చేస్తున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడు? యేసు వారి ఆలోచనలెరిగి వారితో అన్నాడు, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుకుంటున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పడము సులభమా? నువ్వు లేచి నడువు అని చెప్పడము సులభమా? అయితే పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకోవాలి. యేసు పక్షవాత రోగిని చూచి అన్నాడు, నేను చెప్తున్నాను, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు. వెంటనే వాడు వారి ఎదటనే లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ తన ఇంటికి వెళ్ళాడు. అందరూ విస్మయమొంది, నేడు గొప్ప సంగతి చూచాము అని చెప్పి దేవుణ్ణి మహిమపరుస్తూ భయముతో నిండిపోయారు. ప్రియశ్రోతలు, వింటున్నారా? యేసు మాట వింటే నీ విధేయతను ఆయన ఆశీర్వదించి దివాలా తీసిన నిన్ను గెలిపిస్తాడు. పేతురు యేసు వెయ్యమన్నట్లే వలవేశాడు. సమృద్ధిగా వలనిండా చేపలు పడ్డాయి. రోగి నిస్సహాయ స్థితిలో నీ ఇష్టం ప్రభూ అంటూ ఆయన చిత్తానికి తనను తాను అప్పగించుకొని ఆరోగ్యవంతుడయ్యాడు. కుష్ఠురోగి పోయి యాజకుడికి కానుక ఇవ్వాలి. అతడు పరీక్షించి అది సరైన స్వస్థత అని నిర్ధారణ చెయ్యాలి. యేసు రక్షణ కార్యానికి ఇదంతా సాదృశ్యమై ఉన్నది. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఇదంతా రాసి ఉంది. 15, 16 వచనాలలో ప్రజల మెప్పును ఆయన విని విననట్లే ప్రార్థన చెయ్యడానికి అరణ్యములోకి వెళ్ళాడు. పక్షవాత రోగి పాపములు క్షమించాడు. అతని రోగం బాగైంది. పాపక్షమాపణ అనుభూతి వెంట స్వస్థత వస్తుంది. యేసుకు మాత్రమే పాపక్షమాపణాధికారమున్నది. నా పాపాలను క్షమించడానికి యేసు శిలువపై రక్తం కార్చవలసి వచ్చింది. 27వ వచనం నుండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అనే ఒక సుంకరి సుంకపు మెట్ల దగ్గర కూర్చుండి ఉండడము చూచి అన్నాడు, నన్ను వెంబడించు. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాడు. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాడు. సుంకరులు, ఇతరులు అనేకులు
వారితో కూడా భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యులు వారి శాస్త్రులు ఇది చూచి శిష్యుల మీద సణుగుతూ అన్నారు, సుంకరులతో పాపులతో మీరెందుకు తిని తాగుతున్నారు? అందుకు యేసు అన్నాడు, రోగులకే కాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. మారుమనస్సు పొందడానికి నేను పాపులను పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను పిలవడానికి రాలేదు. వారాయనను చూచి అడిగారు, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు, అలాగే పరిసయ్యుల శిష్యులు చేస్తారు, గాని నీ శిష్యులు తిని తాగుతున్నారే? అందుకు యేసు అన్నాడు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటివారి చేత మీరు ఉపవాసము చేయించగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడే దినములొస్తాయి, ఆ దినములలో వారు ఉపవాసం చేస్తారు. శ్రోతలు వింటున్నారా? లేవి అంటే మత్తయి. అతడు ప్రభువు పిలుపు విని అంతా వదిలిపెట్టి సుంకపు మెట్టు నుండి తిన్నగా యేసు వెంబడి వెళ్లిపోయాడు. సాక్ష్యార్థంగా ఒక పెద్ద విందు చేశాడు. అందరూ యేసును కలుసుకోవాలని అతని ఆశ. యేసు ముఖ్య అతిథి. అందరి ప్రశ్నలకు ప్రభువు సూటిగా జవాబు చెప్పాడు. పాపులతో ఈయన భోంచేస్తున్నాడేమిటి అంటే, అసలాయన వచ్చింది పాపుల కోసమే. నేను పాపిని అని ఒప్పుకున్న వారిని ఆయన రక్షిస్తాడు. వైద్యుడు రోగికే కదా కావాలి, ఆరోగ్యవంతుడు వైద్యుడి దగ్గరికి రాడు. యేసు పాపులకు రక్షకుడు. ఉపవాసాన్ని గురించి వారు ప్రభువును ప్రశ్నలు అడిగారు. యేసు వారికి జవాబిచ్చాడు. ఆయన అన్నాడు, దేవుడిచ్చిన అన్నపానాలు అనుభవించటంలో తప్పేమీ లేదు కాని మన ప్రభువు పరలోకంలో ఉన్నాడు, మనమేమో ఇక్కడున్నాము. ఈ లోకం యేసును తిరస్కరించింది, నిరాకరించింది. మనం భోంచేసినా ఉపవాసమున్నా మనము చేయవలసిన పని ఒకటి ఉంది. యేసును రక్షకునిగా ఎరగని వారు అనేకులు మన చుట్టూరా లోకంలో ఉన్నారు. వారికి వాక్యం ప్రకటించాలి, వారిని ప్రభువు దగ్గరికి నడిపించాలి. ఉపవాసం మన క్రమశిక్షణకు, కార్యదీక్షకు ఎంతో దోహదపడుతుంది. ఇప్పుడు ప్రభువు 2 ఉపమానాలు బోధిస్తున్నాడు. కొత్త బట్ట, కొత్త ద్రాక్షరసం అనే 2 ఉపమానాలు ప్రభువు శిష్యులకు బోధించాడు. 36వ వచనం నుండి ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల కొత్తది దాన్ని చింపేస్తుంది. అదీగాక కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు. ఎవడూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షరసం తిత్తులను పిగిలిపోయేట్లు చేస్తుంది. రసము కారిపోతుంది, తిత్తులు పాడవుతాయి. అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పొయ్యాలి. పాత ద్రాక్షరసం తాగి వెంటనే కొత్త దానిని కోరేవాడెవడూ లేడు, పాతదే మంచిదంటాడు. శ్రోతలు వింటున్నారా? లూకాసు వార్తలో రాయబడిన మొదటి ఉపమానం ఇదే. ప్రకృతి సంబంధికి పాత పద్ధతులే నచ్చుతాయి. పాత ద్రాక్షరసం అనగా తన పాత మతమే బాగుంది అంటాడు. సువార్త కొత్తది, దానిని తెచ్చి ఇచ్చినవాడు యేసుక్రీస్తు. యేసు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడానికి రాలేదు. యేసు ధర్మశాస్త్రానికి మాసిక వేయడానికి రాలేదు. యేసు శిలువ మీద చనిపోయి పాప శిక్షను తానే భరించాడు. అంతేకాదు, మృతులలో నుండి లేచి మనకు తన నీతి వస్త్రం తొడిగించాడు. సువార్త అనే ఈ కొత్త ద్రాక్షరసాన్ని కృప అనే కొత్త తిత్తిలోనే పొయ్యాలి. ధర్మశాస్త్రమనే పాత తిత్తిలో పొయ్యలేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏమంటోంది? మద్యముతో మత్తులై ఉండవద్దు, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. ఈ రోజున ప్రభువు మనకిచ్చే కొత్త సందేశమిదే. ఆయన మనకిచ్చింది కొత్తది. ఆయన యందలి విశ్వాసము ద్వారా మనకు రక్షణ ప్రాప్తిస్తుంది. ఇది నూతన జీవం. యేసును అంగీకరిస్తారా, తిరస్కరిస్తారా? ఏదో ఒక తీర్మానం చేసుకుని తీరాలి, తప్పదు. మహిమాన్వితమైన ఈ సువార్తను ఏ విధంగానైనా ప్రకటించాలి. ప్రజలలో సరైన ప్రతిస్పందన కలగాలి. ఈ అధ్యాయమంతా
అదే దిశగా నడిచింది. ప్రతి వ్యక్తి స్వంత తీర్మానం చేసుకునే అవకాశం ఇవ్వబడింది. పరిసయ్యులకు యేసు తెచ్చిన ఈ కొత్త సందేశం మింగుడు పడని మాత్ర అయింది. పాత తిత్తులు వారి మనసులు. ఈ కొత్త ద్రాక్షరసం పొంగినప్పుడు పాత తిత్తులు దానికి అనుగుణంగా వ్యాకోచించవు. అందుచేత పాతది పిగిలి రసం కారిపోయి నష్టమవుతుంది. పాత తిత్తిని నీళ్లలో నానబెట్టాలి. నీరు అంటే వాక్యం. వారి మనస్సులు దేవుని వాక్యంలో బాగా నానాలి. అవి గొర్రె చర్మంతో చేసిన తిత్తులు. నానినప్పుడు మెత్తబడతాయి. ఆ తరువాత దానిపైన నూనె పోయాలి. ఆలివ్ నూనె. నూనె అంటే పరిశుద్ధాత్మ. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ లేనిదే వారికి ఈ కొత్త ద్రాక్షరసం ఇమడదు, పని చెయ్యదు. వారి మనసులిప్పుడు సంకుచితమైపోయాయి. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ సర్వసత్యములోనికి మనల్ని నడుపుతూ ఉంటాడు. వైద్యుడు పాతకాలపు ఔషధాలను వాడకూడదు. కొత్త చికిత్సా విధానాలను వినియోగం చేసుకోవాలి. కొత్తది అంటే ఈ ప్రాచీన మత సాంప్రదాయవాదులకు వల్లమాలిన భయం. విశ్వాసమనేది కొత్త భూమిలోకి సాహసయాత్ర. పాతగిలిన పరికరాలతో కొత్త విధానాలు పనిచెయ్యవు. పరిశోధన అంతా వృధా అయిపోతుంది. దేవుని సంఘమా, పాత తిత్తులను నూతనపరుచుకునే సాహసం చేయలేకపోతున్నావా? ఇది కొత్త వస్త్రం. ఇది కొత్త ద్రాక్షరసం. కాలానుగుణంగా నీ పద్ధతులను నూతనపరుచుకోవాలి అంటున్నాడు ప్రభు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా ఎన్నో సత్యాలను తెలుసుకున్నారని భావిస్తున్నాం. యేసు గెన్నేసరెతు సరస్సు తీరంలో జనసమూహానికి బోధిస్తూ సీమోను యొక్క దోణిపై సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ నుండి వాక్యము వినిపింపజేస్తున్నట్లుగా చూశాం. ఆ రాత్రంతా కష్టపడి చేపలు దొరకక నిరాశతో ఉన్న సీమోనుకు అతని స్నేహితులకు చేపలు విస్తారంగా దొరుకులాగున చేసి వారిని ఆశ్చర్యానికి గురి చేసిన అద్భుత సన్నివేశాన్ని చూశాం. చేపలు పట్టడం కంటే కూడా మనుషులను పట్టే జాలరులుగా చేయాలనే ప్రభు యొక్క ఆధ్యాత్మిక భావాన్ని ఇందులో గమనించాం. సైతాను కూడా ఒక జాలరి అని, వాడు ఒక చెర, ఉరి, వల అని, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచున్నాడని గ్రహించాం. యేసు పరమ వైద్యుడని, ఆయన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలను బాగు చేయవాడని గమనించాం. ఆయనకు అస్పృశ్యులెవ్వరూ లేరు, అనగా ఆయనకు అంటరానితనం అనేది ఏదీ లేదు. ఆయన స్పర్శ ఎంతో ముఖ్యమైనది. అందరినీ తాకి బాగు చేయడానికి ఆయనకు ఇష్టమే అనే విషయాన్ని ఇక్కడ గమనించగలం. పక్షవాయు గల వానిని బాగు చేసిన సందర్భంలో యేసు పాపములను క్షమించడానికి అధికారం గలవాడు అని అర్థమవుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్టి విశిష్టమైన అధికారము, ప్రత్యేకత యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. పాపములను క్షమించడానికి ఈ భూమి మీద ఎవరికి, ఏ మానవునికి అధికారం లేదు. ఎంత ఘోర పాపినైనను యేసు చేర్చుకుంటాడు. పాపములను క్షమించి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.